Hi, this is Priya. Welcome to Direct News. హలో ఇల్లు రాసా जाना దేశంలోనే నెంబర్ 1 సుమారు 150 లక్షల మెట్రిక్ టన్నులు పండింది. మరి మేము అందులో 80 లక్షల మెట్రిక్ టన్నులు మేము కొనుగోలు చేస్తున్నాం. ఇంత పంట భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఒక పంటలో పండని విషయం కూడా మేము మనం చేస్తాం. మా ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం. రైతులకి అన్ని విధాలుగా ఆదుకోవడానికి మేము ముందుకు పోతాం. 100% మెజర్మెంట్ అవుతుంది. FCI కేంద్ర ప్రభుత్వం పెట్టిన నామ్స్ ప్రకారం 17% కానీ అంతకన్నా తక్కువ ఉంటే మరి MSP ధరపై కొనుగోలు చేయడం జరుగుతుంది. బట్ అకాల వర్షాల వల్ల ప్రకృతి వైపరీత్యాల వల్ల తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయబోతున్నాం. మరి రాష్ట్రంలో ఉన్న అధికార యంత్రాంగం అందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఈ కొనుగోలు ప్రక్రియ, ఈ ప్రొక్యూర్మెంట్ ఎక్సైజ్ సరిగ్గా జరిగే విధంగా మేము కూడా చర్యలు తీసుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మరి అధికారులు అప్రమత్తంగా ఉండాలి. మరి ప్రజాప్రతినిధులు కూడా ఈ విషయంలో చురుగ్గా యాక్టివ్గా పాల్గొని ఎక్కడికక్కడ ఏం జరుగుతున్న విషయం మాకు కూడా తెలియజేయాలి. మాకు కూడా మీరు నేను గడ్డిపల్లి నుంచి హుజూర్నగర్ పోతూ గడ్డిపల్లి గ్రామంలో సొసైటీ యొక్క ధాన్యం కొనుగోలు కేంద్రం దగ్గర ఆపడం జరిగింది. ఆకస్మికంగా ఎట్లా జరుగుతుంది అనేది చూసుకుంటూ పోతున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మేము 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకి ప్రక్రియ ప్రారంభించాం. తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేస్తామని చెప్పి కూడా రైతులకు హామీ ఇవ్వడం జరిగింది. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్ర భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఒక పంటలో ఇంత ధాన్యం ఒక ప్రభుత్వం కొనుగోలు చేసిన దాఖలాలు లేవు. ఇదే మొదటిసారి. వీళ్ళు ధాన్యం ప్రొక్యూర్మెంట్ సెంటర్లో అమ్మిన తర్వాత జిల్లా కలెక్టర్లు తొందరగా రికార్డ్ చేసి పంపిస్తే మేము MSPతో సహా MSP రేట్తో సహా బోనస్ కూడా 48 నుంచి 72 గంటల్లో రైతులకి చెల్లింపు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. ఈసారి ఈ ధాన్యం కొనుగోలుకి రాష్ట్ర ప్రభుత్వం సుమారు 24-25 వేల కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ కొనుగోలు కేంద్రాల్లో రైతులకి అన్ని సదుపాయాలు ఉండే విధంగా కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పనిచేసే సిబ్బందికి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మరి
ఈ ధాన్యం కొనుగోలు కేంద్రంలో అవసరం ఉన్న మాయిశ్చర్ మీటర్స్ కానీ, ప్యాడీ క్లీనర్స్ కానీ, డ్రయర్స్ కానీ, టార్పాలిన్స్ కానీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మాయిశ్చర్ మీటరు ఏ విధంగా మరి ఉపయోగిస్తారో ఒకసారి అగ్రికల్చర్ ఆఫీసర్ గారు, లేకపోతే మీరేంటిది సెక్రటరీ గారు, ఆ పై నుంచి ధాన్యం చూసి మాయిశ్చర్ ఎంత ఉందో ఒకసారి ఇప్పుడే చెక్ చేయండి.